2019 2020 శ్రీ వికారినామ సంవత్సరం మీనరాశి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదము, ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదములలో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు. శ్రీ వికారినామ సంవత్సరంలో మీనరాశి వారికి ఆదాయం 2, ఖర్చు 8, రాజ్యపూజ్యం 1, అవమానం 1, పూర్వ పద్ధతిలో వచ్చిన శేషం 1. ఇది ఆర్థిక విషయంలో లాభాలను సూచిస్తుంది. మీనరాశి వారికి ఈ కొత్త సంవత్సరంలో శని కూడా సంవత్సరమంతా విశేష ధనాదాయం, నూతన ఆదాయ మార్గములను ప్రసాదిస్తాడు. ఆర్థికంగా తమ గొప్పను ప్రదర్శించే వారి వల్ల కుటుంబ సభ్యులతో గొడవలు ఏర్పడవచ్చు. మీనరాశి వారికి రాహుకేతువుల వలన తల్లి తరపున బంధువుల వల్ల లాభాలు కలుగుతాయి. వారి యొక్క సహకారంతో ఏ పనినైనా చేయగలుగుతారు. వాహనాలను కొనుగోలు చేస్తారు. విద్యార్థులకు అతి చక్కటి ఫలితాలను కలగజేస్తాడు. దైవభక్తిని ఎక్కువగా కలిగి ఉంటారు. ఈ రాశి వారికి శ్రీ వికారినామ సంవత్సరంలో ఎన్ని విధాలుగా కలిసి వస్తుంది? ఆర్థికంగా, వ్యక్తిగతంగా, జీవనపరంగా, వృత్తిపరంగా అన్ని విధాల అనుకూలంగా ఉంటుంది. తలచిన పనులన్నీ విజయవంతమవుతాయి. ముఖ్యంగా గురుగ్రహం వలన మిక్కిలి అనుకూలమైన కాలంగా చెప్పవచ్చు. భూ సంబంధ లాభాలను, వారసత్వ లేదా జీవిత భాగస్వామి సంబంధిత వాటి నుండి ధన సంపదలను ఏర్పరచుకుంటారు. అందరూ మెచ్చే విధంగా మంచి మర్యాదలను ప్రదర్శిస్తారు. చెడు వ్యసనాల నుండి బయటపడు పరిస్థితులను ఏర్పరచుకుంటారు. నిరుద్యోగులకు అతి చక్కటి ఉద్యోగ జీవనాన్ని సంపాదిస్తారు. ప్రమోషన్లు, సత్కారాలు పొందుతారు. అనుకున్నవి సాధిస్తారు. ఏప్రిల్ మాసంలో గ్రహబలం ఎక్కువగా ఏర్పడుతుంది. ఆశించిన పనులు విజయవంతమవుతాయి. ధనాదాయం వృద్ధి చెందుతుంది. తలపెట్టిన పనులు లాభవంతమవుతాయి. ఉద్యోగంలో మంచి పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. వాయిదా పడుతున్న పనులను పూర్తి చేయగలుగుతారు. వివాదాలను స్వయంగా పరిష్కరించుకుంటారు. రాజకీయాల పట్ల ఆకర్షితులవుతారు. వ్యాపారాలు సక్రమంగా కొనసాగుతాయి. ఆర్థిక పరిస్థితులు ఆశించినంతగా మెరుగుపడతాయి. మే మాసంలో కూడా గత నెల మాదిరిగానే ఉంటుంది. ముఖ్యమైన వారితో పరిచయాలు పెంచుకుంటారు. స్థిరాస్తి లావాదేవీలలో అదృష్టం కలిసి వస్తుంది. ఇతరుల మనసు తెలుసుకొని పనులను పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగులకు కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది. మే 17 నుండి 23వ తేదీల మధ్య తీరిక లేకుండా శారీరక శ్రమ చేయవలసి వస్తుంది. పై అధికారుల సహాయంతో ముఖ్యమైన పనులలో నైపుణ్యత సాధిస్తారు. ఈ మాసంలో 5, 8వ తేదీలలో ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. జూన్ మాసంలో ఇతరుల మాటలు నమ్మి నూతన పనులు ప్రారంభించకపోవటం మంచిది. గృహంలో బంధువుల సందడి అధికంగా ఉంటుంది. ఉత్సాహపూరిత వాతావరణం ఏర్పడుతుంది. విద్య, వ్యాపారంలో వ్యక్తిగత జీవనానికి సంబంధించిన ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. జూలై నెలలో మీనరాశి వారికి ఉద్యోగ ప్రయత్నాలు, ట్రాన్స్ఫర్ల కోసం ఎదురుచూసే వారికి ఇది అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు. విదేశీ ప్రయత్నాలు మాత్రం ఆటంకాలు ఏర్పడతాయి. నూతన వ్యాపారాలు ప్రారంభించుటకి ఇది ఒక మంచి మాసంగా చెప్పవచ్చు. కొత్త ఆలోచనలు అమలు చేస్తారు. బంధువుల, స్నేహితుల నుండి ఆశించిన సహాయ సహకారాలు ఏర్పడతాయి. పరిస్థితులకు తగిన విధంగా మీ ఆలోచన విధానం మార్చుకుంటారు. 3-4 వారాలలో శుభవార్తలు వింటారు లేదా కుటుంబంలో జరుగుతాయి. సోదరి వర్గం వారికి మీ సలహాలు లేదా ఆర్థిక సహకారం అవసరమవుతుంది. ఆగస్టు నెలలో బాధ్యతలు పెరిగినప్పటికీ బాధ్యతలన్నిటినీ ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తి చేస్తారు. ఆధ్యాత్మిక స్వామీజీల పరిచయాలు ఏర్పడతాయి. బంధువుల నుంచి చిన్న సమస్యలు ఏర్పడవచ్చు. 2-3 వారాలలో దీర్ఘకాలిక కోరికలను నెరవేర్చుకుంటారు. కావలసిన సౌకర్యాలు సాధించుకుంటారు. నెల చివరిలో విందు వినోదాలలో పాల్గొంటారు. ఈ నెల 2వ తేదీ నుండి 8వ తేదీ మధ్యకాలం వివాహ సంబంధ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. సెప్టెంబర్ మాసంలో ఉద్యోగ, వ్యాపార విషయంలో శుభప్రదంగా ఉంటుంది. ఆశించినంత ధనాదాయం పెరుగుతుంది. అన్ని అడ్డంకులు తొలగించుకొని ఇల్లు కట్టుకుంటారు.
గృహానికి నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. కొత్త స్నేహితుల పరిచయం అవుతారు. మార్కెట్ రంగంలోని వారికి శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. 3వ వారంలో ఆదాయానికి మించి ఖర్చులు ఏర్పడవచ్చు. చివరి వారంలో 22వ తేదీ నుండి నెల చివరి వరకు నూతన పెట్టుబడులు లభిస్తాయి. ప్రభుత్వ ఉద్యోగులకు నూతన అధికారం వస్తుంది. అక్టోబర్ నెలలో వివాహ ఆటంకాలు తొలగిపోతాయి. వ్యక్తిగత జీవితంలో సంతోషాలు పొందుతూ ఉంటారు. విదేశీ ప్రయాణాలు చేస్తారు. వ్యాపారం సక్రమంగా నడుస్తుంది. వాహనాలు కొనుగోలు చేయాలి అనుకునేవారు వాహనాలు కొనుగోలు చేస్తారు. సంతానం పట్ల శ్రద్ధ వహించాలి. ఆర్థిక సంబంధ ప్రవర్తన కొద్దిపాటి ఆందోళనలు కలుగజేస్తాయి. నవంబర్ నెలలో సమాజంలో నూతన పరిచయాలు ఏర్పడతాయి. వ్యాపార రంగంలో కొత్త ఒరవడిని సృష్టిస్తారు. వ్యాపార అభివృద్ధి పనులు చేపడతారు. హస్తకళా రంగంలోని వారికి అతి చక్కటి కాలంగా చెప్పవచ్చు. నూతన ఒప్పందాల వల్ల సంతోషం కలుగుతుంది. ఈ నెలలో 13 నుంచి 17వ తేదీ మధ్యకాలంలో ఆరోగ్య సమస్యలు ఏర్పడు సూచనలు కలుగుతున్నాయి. చివరి వారంలో అనుమానాలు ఎక్కువ ఉండటం వలన కొద్దిపాటి మానసిక అశాంతికి లోనవుతారు. ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు జాగ్రత్త వహించటం మంచిది. డిసెంబర్ నెలలో ఈ రాశి వారికి కొద్దిపాటి అనుకూల ఫలితాలు ఏర్పడతాయి. వృత్తి ఉద్యోగంలో వ్యతిరేక పరిస్థితులు ఏర్పడవచ్చు. ఆదాయం కూడా ఆశించినంతగా ఉండదు. భార్యాభర్తల మధ్య గొడవలు, కోర్టు కేసులు, శత్రు సమస్యలు అధికంగా ఉంటాయి. ఈ మాసం నూతన వ్యవహారాలతో అంతగా కలిసి రాకపోవచ్చు. కుటుంబంలో గౌరవ మర్యాదలు తగ్గుతాయి. దేవాలయ దర్శనం ద్వారా మానసిక శాంతిని పొందగలుగుతారు. ఈ మాసంలో 3, 6, 8, 10, 19, 26 తేదీలు అనుకూలమైనవి కావు. ఏది ఏమైనప్పటికీ ఈ రాశి వారికి శ్రీ వికారినామ సంవత్సరంలో అద్భుతంగా ఉన్నదని చెప్పవచ్చు. ఏవో చిన్న చిన్న ఒడిదుడుకులు మాత్రం కలుగుతాయి అంతే. వాటిని అధిగమించి ప్రతి పనిలో విజయాన్ని సాధిస్తారు. ఇంకా మంచి ఫలితాల కోసం వారి ఇష్టదైవాన్ని పూజిస్తూ ఉంటే సరిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.